సీమా న్యూస్ కి స్వాగతం. మిచాంగ్ తీవ్ర తుఫానుతో నష్టపోయిన వరి ఆక్వా ఉద్యాన రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ వద్ద గంటపాటు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలని, జాతీయ విపత్తు ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని సిపిఐ జిందాబాద్ అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇక అనంతరం ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ మిచాంగ్ తుఫానుతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ముఖ్యంగా కాకినాడ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇంత జరుగుతున్న జిల్లాల్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు కనీసం సమీక్ష కూడా చేయలేదని, ధాన్యం కొనుగోలు చేయడంలో తీవ్ర అలసత్వం చూపించారన్నారు. ప్రజాప్రతినిధులకు ఇసుక, భూకబ్జాల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. ముఖ్యమంత్రి మాటలు కాగితాలకే పరిమితం అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా అపార పంట నష్టం వాటిల్లిందని మధు తెలిపారు. తుఫాను, కరువు నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి రాష్ట్రానికి 10 కోట్లు ఇవ్వాలని అన్నారు. చెప్పండి. మిచాంగ్ తుఫానుతో రాష్ట్ర రైతాంగం కకావికలమై ఈరోజు ఒకప్పుడు అటేమో కరువు కాటు, ఇటేమో తుఫాను పోటు, ఈ రెండిట్లు కూడా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. పండగ వేళ చేతికొచ్చిన పంట ఈరోజు చేజేతల రోడ్డు పాలైతే రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల మీద సవత్తలి ప్రేమ చూపిస్తున్నాడు. వాతావరణ కేంద్రం గత 2 వారాల ముందే తుఫాను వస్తుంది, రైలు రద్దు చేసి జాగ్రత్త పని చెప్పినా సరే ముఖ్యమంత్రి కదలలేదు. అతను మాటలన్నీ కాగితాలకు పెరుగుతున్నాయి తప్ప ఆచరణకి ఉపయోగపడలేదు. దీంతో రైతాంగం కూడా ఈరోజు తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనక, రైతు భరోసా కేంద్రం రైతుకు భరోసా ఇవ్వక రైతు కన్నీరు మున్నీరైపోయారు. అంతేకాకుండా మిచాంగ్ తుఫానుతో వేటకెళ్లే మత్స్య కార్మికులకి ఈరోజు పని లేక ఇప్పటి వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ మిచాంగ్ తుఫాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, 1000 కోట్ల ఆర్థిక సాయం తక్షణమే చేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఈ రోజు కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టాం. ఇప్పటికైనా వెంటనే సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. ఫోటో